గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. ఇందులో నేను క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, పల్లీలు అంటాం కదా, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీన్ని బాగా వేయించుకోవాలి. ఇందులో హెల్త్ టిప్ ఏంటి అంటే, చూడండి, మనకి ఇది జవ్వరవ్వ. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి బాగా. డయాబెటీస్ పేషెంట్స్, షుగర్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు, కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు జనరల్గా ఫ్రూట్స్ తింటారు కదా. సో కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ వల్ల కూడా షుగర్ అనేది పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. మ్యాంగో తినకూడదు, బనానా తినకూడదు. అంటే మ్యాంగోస్ బాగా పండినవి, మామిడి పళ్ళు బాగా పండినవి తినకూడదు. అరటిపండు కూడా అంతే, పండింది తినకూడదు. అయితే మనం అనుకోవచ్చు, మామిడికాయలు పచ్చివి ఎలా తింటాము అని. పచ్చి మామిడికాయల్లో తీయగా ఉండే మామిడికాయలు ఉంటాయి. అంటే ఎల్లో కలర్ రాకుండా గ్రీన్ కలర్లో ఉన్న మామిడికాయలు మనం తినచ్చు. అవి వేరే ఉంటాయి, తీపికాయలు అంటాము. సో ఇవి వేసేసుకున్నాక బాగా వేయించుకున్న తర్వాత, ఇది మనం ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ అనేది తీసుకోవాలి. నేను 200 ml వాటర్ గ్లాస్తో 600 ml వరకు వాటర్ తీసుకుంటున్నాను. అంటే మనకి రవ్వ 300 grams తీసుకున్నాను అన్నమాట. అంటే మనం రవ్వ ఎంత తీసుకుంటే దానికి డబల్ వాటర్ అనేది తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్ దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ చాలా ఫాస్ట్గా తగ్గుతాయి. డాక్టర్స్ కూడా చెప్తారు ఈ జవ్వరవ్వ గురించి, మీరు వినే ఉంటారు. నేనైతే ఇప్పుడు వాటర్ని వేస్తున్నాను. ఇవి వేగిపోయినాయి. ఇందులో 400 ml వాటర్ పట్టింది నాకు ఈ బాక్స్లో. ఇంకా 200 ml ఈ గ్లాస్లో ఉంది. టోటల్గా నేను ఇప్పుడు 600 ml వాటర్ని తీసుకున్నాను. చాలామందికి, అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఉప్పు ఎంత వేయాలి అనేది అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇలా రవ్వ ఉంది కదా, దీన్ని ఇలా 4 parts లేదంటే ఇలా 8 parts మనం తీసేసుకుని, ఒక్కొక్క పార్ట్కి ఎంత సాల్ట్ పడుతుంది ఉజ్జాయింపు చూసుకోవాలి. కొంచెం అవగాహన ఉంటుంది కదా, కొద్ది మొత్తంలో ఎంత వేయాలి అనేది అవగాహన ఉంటుంది. టోటల్గా అయితే అవగాహన లేకపోవచ్చు. అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉప్పు ఎంత వేయాలి అనేది చూసుకోవాలి. ఈ వాటరు మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం నూక వేసుకుందాము. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను.
అంటే ఇది కల్లుప్పు, అందుకని నేను 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, ఇలా మరిగేటప్పుడు మనం ఈ జవరవ్వని వేసేసుకుందాము. నేనైతే స్లోగా వేస్తున్నాను. మనం హరిబరిగా వేస్తే, ఫాస్ట్గా వేస్తే అది అటు ఇటుగా ఒలికిపోతుంది అన్నమాట. అందుకని నేను స్లోగా వేస్తున్నాను. హరిబరిగా వేసిన కింద పడిపోకుండా ఒలకకుండా వేసేవాళ్ళు ఉంటారు. అలా అయితే వేసుకోండి. నేనైతే స్లోగా వేసాను. వేసిన తర్వాత ఇలా ఒకసారి తిప్పేసుకోవాలి. ఇందులో బంగాళదుంప వేయలేదు, అంటే ఆలుగడ్డ వేయలేదు. షుగర్ పేషెంట్స్ ఆలుగడ్డ తినకూడదు, అంటే లిమిట్గా తినచ్చు, కానీ నేనైతే వేయలేదు. క్యారెట్ కూడా లిమిట్గానే వేసాను. ఇది వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దించేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు జనాలు, అంటే చాలా మంచివారు అన్నమాట. వాళ్ళ తెలివి చాలా అమోఘంగా ఉంటుంది. అంటే మనం ఫోన్ కాల్స్ మాట్లాడినప్పుడు ఎంగేజ్ వస్తే, ఫోన్ ఎంగేజ్ వచ్చిందని మళ్ళీ రీకాల్ చేయడం మానేసి మనం ఫోన్ లిఫ్ట్ చేయలేదని 100 మందితో చెప్తారన్నమాట. ఇంకా వాళ్ళకి కామన్ సెన్స్ లేదని చెప్పాలి. ఇలా రవ్వ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నేను సిమ్లో పెట్టేశాను. అలా సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచితే మనకి ఉడికిపోతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.